రాజా వాళ్ళ కొడుకు వెంకటేష్కు నౌకరు వచ్చిందారా? అవును వచ్చింది. మరి నీతో కదరా? ఆయనకి నౌకరు వస్తే నన్నేం చేయమంటావు ఇప్పుడు? మరి నువ్వు చదువుతలేవా? నువ్వు చదువుపోతే ఇటు పని చేస్తలేవు, మరి ఎట్లా అన్నట్రా ఇది కథ? నేను అదే పని మీద ఉన్నా. నేను మా ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ పెడదామని చూస్తున్నాం. బిజినెసా? బిజినెస్ అంటే అట్టిగానే అవుతుందారా? పైసలు కావద్దా దానికి? నిన్నైతే అడుగుతలేను పైసలు నేను. నన్ను అడగకుంటామనే కానీ నీకు ఎట్లా అవుతాయిరా పైసలు? ఎట్లా వస్తాయి నీకెందుకు? అది చాయ్ అయినాక మీరు స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ అవుతుంది. సరేనమ్మా. అరే ఈ బిజినెస్ సరిగా నడువాయి, అది వద్దు. ఏదన్నా చిన్న పెద్ద నౌకరు చూసుకో, అదైతేనే మంచిగా. నేను చెప్పినట్టు నువ్వు కవిత, మీ అన్నని అడుగుమన్న 2 లక్షలు అడిగినావా? అయ్యో మర్చిపోయానండి, మొన్న ఫోన్ చేసినా గానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, అందుకే మళ్ళీ గుర్తులేదు నాకు. ఏంది మర్చిపోయినావా? అది నీకు నా మీద ఉన్న పట్టి. పెళ్ళైనప్పటి నుంచి ఏ ఒక్కనాడన్నా ఏమన్నా అడిగినా నిన్ను? అడగక ఒక్కటి అడిగితే, అది కూడా మీ అన్నకి పొలం పైసలు వచ్చినాయని చెప్తే నేను అడిగినా. అది మర్చిపోయినావట. బా ఎంత మంచిదనువో. అది నీకున్న ఇంట్రెస్ట్. మీరంటే పట్టింపు లేక కాదండి, పనిలో పడి మర్చిపోయినా. ఇప్పుడే ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడతా. ఇగో ఫోన్ చేసి అడుగుడు కాదు, నువ్వే మీ అన్న దగ్గరికి పోయి పైసలు తీసుకొని రా. నువ్వు ఇవాళ పైసలు తీసుకొని వస్తేనే ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే పర్మనెంట్ గా మీ ఇంటికి పోతావు. అర్థమవుతుందా? అన్నయ్య, అన్నయ్య. చెల్లె బాగున్నారా? బాగున్నా, నువ్వు బాగున్నావా? అంత మంచిరా. బయట కూర్చో. ఉమా, చెల్లె వచ్చి నీళ్ళు తీసుకురారా. చెల్లె నువ్వు ఒక్కదాని వచ్చిన బాగా రాలేదా? బావకి ఏదో పని ఉన్నదని రాలేదన్నా. అవునా? ఏమని చెల్లె, ఇంటికి మొత్తం అత్తలేదు. ఏమన్నా మర్చిపోయినావా ఇక నన్నుగా? అదేం లేదన్నా, ఇంటికాడ పనులు ఉండి వీలైతలేదు. కవిత మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్నావా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అన్నయ్య, నాకు చిన్న సహాయం కావాలరా. చెప్పురా. అది నాకు 2 లక్షలు అవసరం ఉంది, కావాలి. సరే చెల్లె ఇస్తా, నీకన్నా ఎక్కువనా ఇస్తా. సరే గాని బావ నిన్ను మంచిగా చూసుకుంటున్నారా? మంచిగా చూసుకుంటానన్నా. సరే చెల్లె, ఎండన కూడా వచ్చిన అన్నవే తిందుదా? లేదన్నా, నాకు ఇంటికాడ పని ఉన్నది, నేను పోతా. ఇంకా పైసలు ఇచ్చిందా లేదా? పైసలు అయితే నేను సంగతి చెప్తాను. పైసలు ఇచ్చిందా? ఇచ్చిండు, ఇగో. సరే ఏమండి, పైసలు వృధా ఖర్చులు పెట్టుకోకు. ఇగో పైసలు ఇచ్చినావు కదా అని ఉచిత సలహాలు చెప్పకు, అర్థమవుతుందా? వీటిని ఎట్లా వాడాలో నాకు బాగా తెలుసు. నేనేమంతా దద్దమ్మని కాదు, అర్థమైందా? పైసలు ఇచ్చినా అని నెత్తికెక్కి కూర్చో, ఎక్కడుండాలో అక్కడ ఉండు. అరే 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 బయటికి రారా. అయ్యో అన్న, ఇంటి దాకా వచ్చినావా? నేనే నిన్ను నచ్చి కలుద్దాం అనుకుంటున్నా అన్న. అరే ఈ బట్ట అనుకుంటాను నాకు చెప్పకరా. 2 రోజులు పైసలు తీసుకొని. అరే
తీసుకునేటప్పుడు అన్నా అన్నా అని నలుగుట్లో లెక్క తీసుకున్నావు. అరే ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ ఎత్తలేదా? తమాషాలా? అన్న నేను ఫోన్ చూసుకోలే అన్న. అన్న ఎట్లా ఇన్ని రోజులు ఆగినవే అన్న, ఒక్క వారం రోజులు ఆగన్న, ఇచ్చేస్తా అన్న, నిజంగా ఇచ్చేస్తా అన్న. అన్న ప్లీజ్ అన్న. వారం రోజులేందిరా, నువ్వు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదురా. నీకు వారం రోజులు ఎట్లాగలరా? అన్న చేస్తా అన్న, ఇప్పుడు చేస్తా అన్న. ఎప్పుడురా? చేస్తా అన్న. ఎప్పుడు చేస్తావు చెప్పు. అన్న ఇచ్చేస్తా అన్న, ఇచ్చేస్తా, నిజంగా ఇచ్చేస్తా అన్న. అన్న పైసలు చెట్టు నేను చిట్టి ఎత్తినా అన్న, ఆ పైసలు లాగానే ఇస్తా అన్న. ఎక్కడ్రా చిట్టి నీది? అన్న మన కుమార్ గారి దగ్గర ఎత్తినా నిజమన్నా, నిజంగా. అరే మనకి ఫోన్ చేయరా, వాడు నిన్న కలిసిడు నాకు. అన్న వాడు ఫోన్ చూచలేడు అన్న వాడు. అరే నీ ఆశ ఉంటాడు వాడు బద్మస్కాడు. అన్న వాడి దగ్గర ఎత్తినా అన్న, చిట్టి ఎత్తినా వాడు వారం రోజులు ఇస్తా అన్నాడు అన్న పైసలు. అరే వాని దగ్గరనే గతి లేదురా భయ్, నీకెట్లు ఇస్తారా వాడు? అన్న ప్లీజ్ అన్న, ఈసారి ఖచ్చితంగా ఇస్తా అన్న. అమ్ముతాడు అన్న, ఇచ్చేది అవుతుందన్న, ప్లీజ్ అన్న. అరే ఇచ్చేది కాదురా భయ్, పోనే సరే నిల్లు రోజులు ఇచ్చిన టైము. ఇప్పుడు నడువు స్టేషన్కి వెళ్ళు. ఏ ఆగా మరి జరుగు. అన్న వదిలే అన్న, నీకు దండం పెడతాన్నా ప్లీజ్ అన్న, ఒక్క వారం రోజులు టైం అన్న. నేనే డబ్బులు ఇవ్వమని చెప్తాన్నా, అందరు చూస్తారన్న, పరువు వద్దు అన్న. నీ ఒక్కసారి వదిలే అన్న ప్లీజ్ అన్న. దీనికి పరువు ఉందా అమ్మా? దీనికి పరువు ఉంది అంటున్నాను అన్న. నా మాట మీదకెళ్ళి వదిలే అన్న, నీ పైసలు ఇచ్చే బాధ్యత నాదన్న. నీకు దండం పెడతాన్నా వదిలే అన్న. అరే నా సంగతి నీకు తెలుసు కదా, వారం రోజులు టైం ఇస్తున్నా. ఈ వారంలో పైసలు గిట్ల ఇయ్యలేదు అనుకో, నీ సంగతి చెప్తా బిడ్డ, ఖబర్దార్. ఏమండి మీరేం బాధపడకండి, ఆయనకు వారం రోజులు టైం ఇచ్చినాం కదా, ఆ వారం వరకే మా అన్నకు ఫోన్ చేసి అడిగి అయినా ఆ పైసలు ఇచ్చేద్దాం. కానీ మీరు ఇది మనసులో పెట్టుకొని బాధపడకండి ప్లీజ్ అండి. ఆయన డబ్బులు ఎట్లయినా ఇచ్చేద్దాం. నువ్వు చేయబట్టే నేను నా బతికిట్లేదు. నేను చేసుకోక ముందు మంచిగానే ఉండేటోని. నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో నాకు దరిద్రం పట్టినట్టు వాటిలో చెయ్యి. నిన్ను కాకుండా నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకున్నా నా బతికిట్లు ఉండేది కాదు, నేను మంచిగానే ఉండేటోని. అమ్మ కవిత, బాధపడకమ్మా. నీ విలువ వానికి తెలుస్తలేదు, తెలిస్తే వాడు ఇట్లా మాట్లాడేటోడు కాదమ్మా. మామయ్య నేను బాధపడేది ఆయన నన్ను ఏదో మాటలు అన్నాడని బాధపడతలేదు. అసలు ఆయన ఇన్ని అప్పులు ఎందుకు వేసిండు? మందితోటి మాటలు పడాల్సిన అవసరం ఏముంది? తలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది మామయ్య. బాధపడకమ్మా, వాడు మంచోడే ఉండే. వాడు ఇట్లెందుకు తయారైన నాకేం అర్థమవుతుంది. వాడి ప్రవర్తన చూస్తే రోజు రోజుకి ఒక తండ్రిగా నాకే కోపం వస్తుంది. నువ్వు ఎట్లా భరిస్తున్నావు అమ్మా? నాకేం బాధ లేదు మామయ్య, మా పరిస్థితులు బాగాలేవు. ఏదో ఒక రోజైనా మారుతాడన్న నమ్మకం నాకుంది మామయ్య. మామయ్య ఒక్క నిమిషం మామయ్య. మామయ్య ఏంటమ్మా ఇది? మామయ్య ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు. ఇవి అమ్మి పైసలు తీసుకురారే, ఆయన అప్పు తీర్చేద్దాం. ఏందమ్మా ఇవి అమ్మితే మీ అమ్మ నాన్నలు బాధపడరా? అమ్మ నాన్నలకు నేను ఏదో ఒక సమాధానం చెప్పుకుంటా. ఇప్పుడు ఈ నగల కంటే ఆయన అప్పు తీర్చడమే నాకు ముఖ్యం మామయ్య. అయినా ఒక ఆడదానికి భర్త సంతోషం కంటే పెద్ద ఆభరణం ఏముంటది మామయ్య? బిడ్డ, దేవత లాంటి ఇంత మంచి మనసున్నా నిన్ను వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. అయినా ఈ నగలు అమ్మడానికి నా మనసు ఒప్పుతలేదమ్మా. మామయ్య మీరు ఇంకేం ఆలోచించకండి, ఈ నగలు అమ్మి పైసలు తీసుకురండి, ఆయన అప్పు తీర్చేద్దాం. సరేనమ్మా.
అమ్మా ఏమైందమ్మా? ఇట్లా కూర్చో. కవిత అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? ఏమో మామయ్య, కళ్ళు తిరిగినట్టయి కింద పడిపోయినా. ఒక్కదాని ఇన్ని పనులు చేసుకుంటూ వస్తున్నావు, ఎప్పుడు నీ ఆరోగ్యం గురించి పట్టించుకోవు. అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవమ్మా. నేను చెప్పింది ఒక్కటన్నా పట్టించుకో. నేను చేయకపోతే ఈ పనులను ఎవరు చేస్తారు మామయ్య? కాకపోతే 2-3 రోజుల నుంచి కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండలేదు మామయ్య. మీరు ఎటో పని మీద పోతారు కదా, మీరు ఓర్రి, నేను పని చేసుకుంటా మెల్లగా. వద్దమ్మా వద్దు. మీరు 2 రోజుల దాకా నువ్వు ఏం పని చేయకు. మేము ఎట్లా వాటిలో ఎలా తీసుకుంటాం. పూర్తిగా రెస్ట్ తీసుకో, సరేనా? అది కాదు మామయ్య, మీకు ఇంకా వంట కూడా చేయలేం తింటారు. వంట గింట నువ్వు అన్ని ఏం ఆలోచన పెట్టుకొని నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. మేము ఎట్లా అట్లా చదువుకుంటాం, ఎట్లా అట్లా తింటాం. కానీ నువ్వు లోపడుకో, వెళ్ళమ్మా వెళ్ళు. చూడమ్మా, నీ ఆరోగ్యం మంచి ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది. ఇదేంది ఈ టైంలో అన్నది? ఏయ్ ఏంది ఈ టైంలో అనుకున్నావు? టైం లేదు పర్లేదా? అసలే నువ్వు దరిద్రం అంటే ఈ టైంలో అనుకుంటే ఇంకింత దరిద్రం. అది కాదండి, ఆరోగ్యం మంచి లేక కళ్ళు తిరిగి పడుకున్నా. నీ ఆరోగ్యం మంచిగా ఉన్నాయని లాభం లేదు, కానీ వంట అయిందా? ఇంకా చేయలేదు. ఇప్పటిదాకా వంట వేయకుండా ఏం చేస్తున్నావు మరి? ఎవరు చేస్తావు అనుకుంటావు? నీకు ఎవరైనా పని మనిషి చేసి పెట్టారా? నాకు ఆకలి ఇప్పుడు నాకు అన్నం కావాలి. కొద్దిసేపు ఆగురి, వంట చేస్తా. ఇప్పటిదాకా వండుకొని నన్ను అమ్మంటున్నావు. అసలు నువ్వు ఇక్కడ ఇంత పని చేయకుండా వంట చేయకుండా ఈ దరిద్రం నాకు ఎందుకు? నడు, నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు. నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి అవసరం లేదు. నాన్న నీకేం తెలియదు. నువ్వు ఈ విషయాన్ని నా జోక్యం చేసుకోకు. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో అనుకో. నాన్న అమ్మా నువ్వు లోపలికెళ్ళి. ఏందా నువ్వేమనుకుంటున్నావురా? దానికోసం నన్ను ఎందుకు కొడుతున్నావు నాన్న? అరే అసలు ఆమె గురించి నీకేమైనా తెలుసారా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావురా? ఈ ఇల్లు ఎట్లా కడుతుంది? ఎన్నడన్నా నువ్వు చూసినావురా? ఇంట్లో ఎంత పని చేస్తుంది, ఎంత సాగిరి చేస్తుంది. ఇవాళ మనం 4 బతుకులు తింటున్నాం అంటే అది ఆమె సలవనే రా, ఆమె కష్టం మీదనే రా. ఏం మనిషిరా? బుద్ధి జ్ఞానం ఉన్నదారా నీకు? ఆమె ఎప్పుడన్నా పైసలు అవసరం పడితే తన పుట్టింటికి పోయి తెచ్చి మామయ్య చెప్పకనుకుంటా నీకు ఇచ్చింది. ఎప్పుడన్నా యాదుకున్నావురా? ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నావురా? ఇవాళ ఎప్పుడన్నా ఇంట్లో రూపాయి తెచ్చి ఇచ్చినావా? ఏమైనా కూరగాయలు తెచ్చి ఇచ్చినావా? ఏం తెచ్చి ఇచ్చినావురా? దాని గురించి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? ఇదా నీ పద్ధతి? పాపం తన ఇల్లు కుటుంబం అని చెప్పి ఎంత తపన పడుతుందో తెలుసా? నేను కూడా నా పింఛన్ పైసలు ఆమెకి ఇస్తా అంటే వద్దు మామయ్య, ఆయన వెళ్తే బాధపడతాడు, ఆయన నుంచి ఎందుకు బాధపడతాడు అని చెప్పి నాకు ఎంత సమాధానం చెప్పిందో తెలుసా? అంత మంచి కోడలు నువ్వు ఏం అర్థం చేసుకున్నావురా? ఇదారా నీ జ్ఞానం? అరే మొన్న నీకు అప్పు మీద ఇంటి మీదకి వచ్చి అప్పు గురించి అడిగితే నువ్వు వెళ్ళి పెడితే నువ్వు అప్పుడు ఏమన్నావురా? డబ్బులు ఎట్లా కట్టినవురా? ఆమె నగలమ్మి తీసుకొచ్చి ఇచ్చిందిరా. ఏమన్నా బుద్ధిగానే ఉన్నా అదిరా? ఓ మనిషి నీదో పద్ధతారా? తాగి తిని ఇంట్లోకి వచ్చి లొల్లి పెట్టలే తప్ప ఎన్నడో ఇంట్లోకి రూపాయి ఇచ్చినావురా? నువ్వు ఏమైనా రూపాయి కట్టం చేసి తీసుకొచ్చి ఇచ్చినావురా? ఆ మంచితనం ఎన్నరా నువ్వు గుర్తించేది? తను కోడలు కాదురా, మన ఇంటికి వచ్చిన దేవత. మన ఇంటి కోసం ఎన్నడూ తన ఆరోగ్యం లెక్క వేయలేదు. ఒక్కరోజు కూడా చేతనైతేనే పడుకోలేదు. ఇవాళ పొద్దుగాల ఊడువాంగ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నేనే చూసి అయ్యో అమ్మ ఏందమ్మా అంటే 2-3 రోజుల నుంచి చేతనైతేనమ్మా. ఏందమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏదంటే మేము చూసుకుంటాం. వంట బిడ్డ అని ఆమె తండాడితే వద్దురా 2 రోజుల దాకా తిండి లేకుండా సరే నువ్వు ఆరోగ్యం చూసుకోవమ్మా, నువ్వు జాగ్రత్త ఉన్నా అని చెప్పాను. కసుంటే ఆమె నువ్వు కొట్టడానికి నీకు మనసు ఎట్లా ఒప్పిందిరా? అరే ఇవాళ రేపు భార్య భర్త చిన్న గొడవ అయినా కానీ భర్తను విడిచిపెట్టి భార్య వెళ్ళిపోతుర్రా. కానీ కోడలు ఎప్పటికైనా నా భర్త మారతాడు, నా కుటుంబం బాగుపడుతుంది, నేను సంతోషపడతా అని చెప్పి నాకు ఆశతోటి బతుందిరా. కానీ నువ్వు నువ్వు ఛీ, నువ్వు ఇక మారవురా, నువ్వు ఎప్పటికీ మారవు. ఛీ.
కవిత, ఇన్ని రోజులు నేను నిన్ను తిట్టిన మాటలు, నిన్ను పెట్టిన ఇబ్బందికి అసలు ఆలోచిస్తే నా మీద నాకే అసహ్యం. నాకోసం నువ్వు నీ తల్లిదండ్రులు, నీ కళల్ని, ఆశల్ని అన్నింటినీ వదిలిపెట్టేస్తే నిన్ను మంచిగా చూసుకోవాల్సింది పోయి నానా చిత్రహింసలు పెట్టిన దేవత లాంటి నిన్ను దరిద్రం దరిద్రం అని ఎన్ని మాటలు అన్నా ఏ ఒక్కరోజు కూడా నీకు నా మీద కోపం రాలేదు. నీ స్థానంలో వేరేటోళ్ళు ఉంటే ఈ పాటికి నన్ను వదిలేసి పెట్టాను. ఏ బాధ్యత లేకుండా ఎటువంటి అటు తిరుగుకుంటా అసలు నేను పట్టించుకునేదే లేదు. అయినా కూడా నువ్వు నేను మారాలి, నేను మంచి అవ్వాలని ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నావు. అసలు నిన్ను ఇక నా చేతులతో ఉంటాను. తప్పైందని అడిగి అర్హత కూడా లేదు. కవిత, నన్ను క్షమించు. ఇప్పటి నుంచి నీ కళ్ళల్లో ఏడుపు రాకుండా నేను చూసుకుంటా. నేను జీవితాంతా మంచిగా చూసుకుంటా. నాకు తప్పైంది కవిత, నన్ను క్షమించు కవిత. ఈ మాత్రం దానికి ఎందుకండి ఇంత బాధపడుతుర్రు? ఇప్పటికైనా మీరు మారేరు, నాకంతే సంతోషం. ఇన్ని రోజులు ఈ మాట కోసమే మామయ్య ఎదురు చూస్తాడు. ఒక్క మాట మామతోటి చెప్పుదాం. సరే, మామయ్య, మామయ్య, నాన్న, నా తప్పు నేను తెలుసుకున్నాను అన్న. నన్ను క్షమించానా. ఇప్పటి నుంచి మంచిగా ఉంటానన్న నేను. అమ్మా, నీ ఓపిక సహనమే నీ కుటుంబాన్ని ఇంత చక్కగా కాపాడింది. నా కొడుకును కూడా మంచి బుద్ధివంతం చేసినావు. నీలాంటి సహనవంతులైన స్త్రీలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను తల్లి. మామయ్య, మీరు పెద్దవాళ్ళు, మీరు నాకు దండం పెట్టుడేంది? ఇప్పటికైనా ఆయన మారిండు, మనకంతే సంతోషం. చూడమ్మా, నీ సహనం ఓపికనే మన కుటుంబాన్ని నిలబెట్టింది. ప్రతి స్త్రీ తన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలకు ఇంతే సహనంతో ఉంటే ఎవ్వరి కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు రావు, సుఖ సంతోషాలతో ఉంటుంది.